బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ కు ప్రధాని మోదీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఆధంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని సందర్శించారు. సైనికులను అభినందించారు. మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి MiG-29 యుద్ధ విమానం, అలాగే S-400 పాక్ డ్రోన్లు, మిసైళ్లను ఇవన్నీ కూడా గాల్లోనే ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. S-400 డిఫెన్స్ వ్యవస్థ పాక్ కు చుక్కలు చూపించింది. అలాగే MiG-29 కూడా తన వంతు పాత్ర పోషించింది. భారత ప్రతిభను చాటింది మన ఆయుధ సంపత్తి అంటున్నారు. అధునాతన టెక్నాలజీ ఏంటో ప్రపంచానికి చూపించామంటున్నారు ప్రధాని మోదీ. భారత్ చేతిలో సుదర్శన చక్రం అంటే ఈ S-400 అన్నారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని తుత్తునియలు చేసే సామర్థ్యం ఈ S-400 సొంతమన్నారు. S-400 అసలు పేరు యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పారు. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇదే కూల్చేసిందని, జామింగ్ సిస్టమ్ ను కూడా తట్టుకునే సామర్థ్యం దీనికి సొంతమన్నారు. పంజాబ్, రాజస్థాన్ లోని ఎయిర్ బేస్లలో ఈ S-400 మోహరించారు. S-400 అనేది మొబైల్ మిసైల్ వ్యవస్థ. వాహనాల ద్వారా వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించవచ్చు. ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ ను తట్టుకునే సామర్థ్యం దీని సొంతం. శత్రు దేశాలు ప్రయోగించే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను అత్యంత ఖచ్చితత్వంతో నేలకూలుస్తుంది. భారత్ దగ్గర మొత్తం 3 S-400 వ్యవస్థలు ఉన్నాయి. S-400 రేంజ్ 40 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉంటుంది.